హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బాను వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కుడి చేతితో కుసంత లైక్ ఇచ్చేయండి. అబ్బా కావేరి ఏంటి మంచిగా రెడీ అయ్యి డోర్ పెట్టేసి ఎటు వెళ్తుంది అనుకుంటున్నారా? అవునండి, ఈరోజైతే మా అక్క వాళ్ళ ఇంటికైతే వెళ్తున్నాను అనమాట. ఎందుకంటే పాపకు ఆపరేషన్ అయిన తర్వాత ఒక్కసారి నిద్ర చేపిద్దామనేసి అయితే వాళ్ళైతే రమ్మని అయితే చాలా రోజుల నుంచి అయితే ఇన్వైట్ చేశారు. కాకపోతే మాకే వెళ్ళడం కుదరలేదు. ఎందుకంటే తెలుసు కదా, మా కోడి పాపలు బుజ్జి పాపలు ఉంటాయి కదా అనేసి అవన్నీ సదిరి డోర్ పెట్టేసిన. ఒక చిన్న పాప అయితే బయటకు వచ్చిందని మళ్ళీ లోపలికి పంపించేసి మళ్ళీ డోర్ అయితే పెడుతున్నాను. ఇక మాకెక్కడికి వెళ్ళినా మేము వెళ్ళకపోవడానికి రీజను ఈ పిల్లలే అన్నమాట. మా పిల్లలతో పాటు అవి కూడా మళ్ళీ మేము లేకపోతే ఆగమైపోతాయి అనేసి అయితే ఎక్కడికి వెళ్ళాము. మ్యాక్సిమం అత్తమ్మన్న నేనన్నా ఇద్దరం ఎవరన్నా ఒకరం ఉంటాము. ఇక ఇక్కడికి వచ్చిన తర్వాత మా పిల్లల హడావిడి అంతా ఇంత కాదు. మా అక్క బావ వాళ్ళకైతే పిల్లలు పెద్దగా అయిపోయారు. మొత్తం బొమ్మలే మంచిగా సదిరి పెట్టుకుంటారన్నమాట. ఇక నా పిల్లలు అయితే వాటిని అయితే బాగా ఇట్లా సతాయిస్తున్నారు, నాకు అది కావాలి ఇది కావాలని. ఇక పిల్లల్ని ఏమనలేం కదా, ఇక కొన్ని అయితే తీసి వాళ్ళకైతే ఇచ్చారు ఆడుకోమనేసి. ఇక ఇంకా మా వాడైతే వెతుకుతూ ఉన్నాడు దాంట్లో ఉన్నాయన్నీ, ఇట్లా నాకు ఇది కావాలి అది కావాలని. ఇక మా పిల్లలు అయితే ఎక్కడికి వెళ్ళినా ఏది కొత్తగా కనిపించినా అది కొత్తగానే కనబడుతుంది వాళ్ళకి. అమ్మో అదేంది ఇదేంది అన్నట్టు ఎన్ని బొమ్మలు ఉన్నా సరే వేరే వాళ్ళు అయితే కొత్తగా కనిపిస్తాయి అన్నమాట. ఇక అలా అయితే వాళ్ళు సతాయిస్తూ ఉన్నారు. ఇక అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసినాము అందరము, అత్తమ్మ పిల్లల్ని తీసుకొని. బావ అయితే పిల్లల కోసం అయితే ఐస్ క్రీమ్ అయితే కొనిచ్చాడు. ఇక బానుకి ఎక్కువ ఐస్ క్రీమ్ అయితే ఇష్టం ఉండదన్నమాట. వాడు మ్యాక్సిమం నాకే ఇస్తాడు. వాడిది తిన్నావు కదా నాది కూడా తిననేసి అయితే నిత్యప్రియ అనేసరికంటే నా నోట్లో ఉన్నది అయిపోయిరా తింటా అనేసి అయితే అన్నాను. అలా అయితే ఐస్ క్రీమ్ అయితే తినడం కంప్లీట్ అయింది. అత్తమ్మ అయితే జ్యూస్ ఐస్ క్రీమ్లు ఏం తాగదు, షుగర్ ఉంది కాబట్టి అది అలానే ఉంది. ఇక అది కూడా కంప్లీట్ చేసేలోపు మా అక్క అయితే వంట అయితే కంప్లీట్ చేసింది. మేము అన్ఎక్స్పెక్టెడ్గా ఇద్దరం సేమ్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాము, మోడల్ డ్రెస్ అన్నమాట. ఇక అలా అయితే వంట అయితే కంప్లీట్ చేసింది. అందరం కూర్చొని అయితే తింటున్నాము. చాలా రోజులు అంటే చాలా రోజులు అయింది. ఎన్ని డేస్ అంటే ఇప్పుడు 5 years కంప్లీట్ అయిపోయినాయి అనమాట. వర్షిత్ పుట్టినప్పుడు వచ్చిన, మళ్ళీ ఇప్పుడు వచ్చిన అనమాట. వాడికి కూడా 5 years కంప్లీట్ అయ్యి 6 పడతాయి అంటే ఇక 1 year అనుకోండి. 5 years తర్వాత మళ్ళీ వచ్చిన దగ్గరే కానీ బయటకు వెళ్ళకుండా ఏమో అంటారు కదా, ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉండడం వల్ల ఒకరికి అది ఈ ఈ కాలంలో పనికి తప్ప రిలేటివ్స్కి ఎక్కువ వాల్యూ లేదన్నమాట. ఎవరి పనుల్లో వాళ్ళు బిజీ ఉండి ఒకరింటికి ఒకరు వెళ్ళకుండా కట్టుముడైపోయి ఉంటాయి చాలా సంబంధాలు అన్నమాట. నాకైతే నిజంగా అందరింటికి వెళ్ళాలి, అంట్లో తిరగాలని చాలా ఇష్టము. అంత ఇష్టం ఉన్నది ఇప్పుడు ఎటు వెళ్ళకుండా ఒకటే దగ్గర ఉండాల్సిన పరిస్థితి. నిజంగా పిల్లలు పెళ్ళి అయిపోతే అన్నీ మనం అనుకునే అన్నీ గోవింద గోవింద అయిపోతాయి కదా. ఇక మేమైతే తింటున్నాము. ఇక మా చిన్నోడు చూడండి, వాడికి నాన్ వెజ్ అంటే పిచ్చి, చాలా ఇష్టంగా వాడిదంతా వాడే తింటాడు. మా వర్షిత్ అయితే ముద్ద పప్పు అసలు వాడు అస్సలు తినడు. పెరిగేసుకొని పోయి చీరలో కూర్చున్నాడు. ఇక్కడ నేను ఏడ బలవంతంగా తినిపిస్తాను అనేసి. పెద్ద బావ అయితే మా బానునైతే అంటున్నాడు మంచిగా తినరు మంచిగా తిననేసి. అలా తినేసి మొత్తము అది ఊడ్చేసి ఇక బయటకైతే వచ్చాము. వెళ్ళిపోతామనేసి ఇక పువ్వులైతే అక్క వాళ్ళ ఇంటి దగ్గర ప్లేస్ బాగుంటుంది, మంచిగా ఎండ తగులుతుంది అన్నమాట. ఎన్ని ఫ్లవర్స్ అయినా పెడుతుంది, అవి కూడా మంచిగా అనిపిస్తాయి. ఎప్పుడు వెళ్ళినా ఆసారి వచ్చినప్పుడు కూడా చాలా తెంపుకి వెళ్ళినా నేను. ఈసారి కూడా కనకంబరాలు అయితే తెంపుతుందని ఇక్కడ మా బావ అయితే మీ చెల్లెని చూసి నేర్చుకో, మీ చెల్లెకు ఒక వీడియో తీయ అనేసి అయితే మా అక్కని అంటున్నాడు. నేనైతే చెప్పిన అక్కది వీడియో తీయడం కోసం అది మీరు అనకముందే అది వీడియో తీసుకుంటుంది అనేసి అయితే అక్క అన్నది. అలా అయితే నాకు కూడా హెల్ప్ చేయడానికి అయితే అక్క వచ్చింది, కరివేపాకు తెంపుతుంది. ఇక ఇక్కడైతే నేను కనకాంబరాలు అయితే తెంపుతున్నా. చాలా అంటే చాలా ఇష్టము. చిన్నప్పుడు ఎన్ని గనం పెట్టుకున్నానో ఇప్పుడు అంత దూరం అయిపోతున్నాయి ఈ ఫ్లవర్స్ అది పువ్వులకైతే. ఎందుకంటే మా దగ్గర పెట్టుకోవడానికి ప్లేస్ లేదు.
ఉన్నా కానీ యాప చెట్టు నీడకైతే అస్సలు పెరగట్లేదు. అదొకటి మైనస్ పాయింట్ అయింది మా ఇంట్లో. ప్లేస్ బాగుంటుంది. ఇప్పుడైతే నేను టబ్బులలో పెంచుతున్నా కదా, అవి పర్ఫెక్ట్గా మంచిగా ఎగురొచ్చాయి అన్నమాట. చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. అవి ఎగురొచ్చి పూలు పూసి కాయలు కాస్తే ఇంకా హ్యాపీ ఉంటుంది. ఇక్కడైతే నేనైతే పువ్వులు అయితే తెంపేశాను. అత్తమ్మ అయితే కరివేపాకు కూడా తెంపేయనంటే ఈ కరివేపాకు కూడా తెంపుతున్నా అనమాట. మాకు కూడా ఉండే కానీ గల్లీలో అందరికీ ఇచ్చి 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 మొత్తం మా చెట్టే ఆకులే లేకుండా అయిపోయిందనమాట. ఇక మా కోసమని ఇక కొన్ని రెండు కొమ్మలు అయితే తెంపేశాను. నేను ఇక అత్తమ్మ ఉన్ను మా పెద్ద అత్తమ్మ ఇద్దరు తోటికోడళ్ళు అన్నమాట. ఇక వాళ్ళిద్దరు ముచ్చట పెట్టుకుంటా కరివేపాకు అయితే తెంపుతున్నారు. ఇక నేనైతే ఇక్కడ వీడియో అయితే తీస్తున్నా వాళ్ళను చూపిద్దామనేసి. ఇక పిల్లలు కూడా వెళ్దామనేసరికంటే రెడీ అయ్యి అయితే వచ్చేసారు. నేను ఇంతసేపు తెంపిన పువ్వులు అయితే ఇక చూడండి ఒక ప్లేట్ అయితే అయినాయి. ఇంకా చాలా ఉంటుండే, టైం లేకుండే తెంపడానికి. ఈ అక్క అయితే ఛాయ్ అయితే తీసుకొచ్చి ఇచ్చిందనమాట. అందరం అయితే ఛాయ్ అయితే తాగేసి ఇక ఇంటికైతే బయలుదేరాము. ఆటో అయితే ఎక్కాము. ఇక్కడ సంగేము నుంచి బోధనకి అయితే ఒక 10 మినిట్స్లో అయితే ఇంటికైతే రీచ్ అయిపోతాము. ఈ ఆటోలో అయితే నేనైతే బ్యాక్ సైడ్ కూర్చున్నాను. ఎండ అయితే మొత్తం తగ్గింది. ఎండ తగ్గిన తర్వాతనే బయలుదేరాము. ఎందుకంటే ఆ ఎండకు వచ్చేటప్పుడే చాలా ఇబ్బంది పడ్డారు పిల్లలు. ఈ ఆటోలో అయితే బాను అయితే పైన కూర్చోబెట్టేసుకొని, ఇది షేరింగ్ ఆటో అనమాట. అది అందరు నిండేదాకా అంటే ఒక 10 మినిట్స్ అయితే రోడ్డు పైన నించున్నాము. ఇక మొత్తానికైతే ఆటో స్టార్ట్ అయిపోయింది. మేమైతే వెళ్ళిపోతున్నాము. కానీ చాలా రోజుల తర్వాత వచ్చాం కదా, చాలా అంటే చాలా సంతోషంగా అనిపించింది. ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉండే వాళ్ళకు అప్పుడప్పుడు ఇలా తిరిగితే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో అది నన్ను అడిగితేనే చెప్తా. ఇక అలా అయితే ఇంటికి వచ్చేసి ఇంట్లో వర్క్ అయితే కంప్లీట్ చేసేసుకొని, వంట అయితే చెయ్యలేదు. అక్కడ వండిందే ఉంటే పంపించేసింది, ఇంటికి వెళ్ళి తినేసేయండి అనేసి. ఇక ఈరోజు ఇక కొన్ని ఇంట్లో సామాన్ లేకపోయేసరికి అంటే ఇక సూపర్ మార్కెట్కి వచ్చి నేనైతే సామాన్ అయితే తీసుకుంటున్నాను. కారము, ఆయిల్ ప్యాకెట్స్ అట్లా ఇక కొన్ని చిన్న చిన్న సామాన్ అయితే తీసుకునేది ఉంది. ఇక దీంట్లోకి అయితే వచ్చాము. మా పిల్లలు అయితే వాళ్ళు తినేటివి వెతుక్కుంటూ వాళ్ళు ఉండిపోయారు. ఇక్కడైతే ఇదేనా కాదో తెలియదు. మా అత్తమ్మకు ఫోన్ చేయమని అయితే చెప్పాను. ఇంకేమైనా ఉన్నాయా అని అంటే అవే ఒకటే కారం పచ్చడి పెట్టే వాటికి కారం అదే అనేసి అయితే చెప్తున్నారు. కానీ ఎందుకైనా మంచిది అత్తమ్మతోటి కనుక్కొని తీసుకుంటే బాగుంటుంది అనేసి అయితే ఫోన్ చేసి అయితే కనుక్కున్నాను. నేను నా ఫోన్ అయితే వీడియో తీస్తుంది కాబట్టి బావ ఫోన్ నుంచి అయితే చేశాను. ఇక అలా అయితే ఇక అవసరం ఉన్న సామాన్ తీసుకోవడానికి అయితే ఇట్లా సూపర్ మార్కెట్కి అయితే వచ్చినాము. మా పిల్లలు అయితే అంతా ఇంత కాదు, ఫుల్ హడావిడి చేస్తారు. నేను బాగా వద్దాం అనుకునేసరికి అంటే పిల్లలు వెనకాల పడేసరికి వాళ్ళని కూడా తీసుకురావడం అయితే జరిగింది. అత్తమ్మ అయితే అదే తీసుకో అనేసి అయితే చెప్పింది. ఇక దాన్ని అయితే తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇంకా వేరే సెక్షన్కి వేరే ఐటమ్స్ కోసం అయితే వెళ్ళాను అనమాట. మా వాడైతే అది ఇది తీసుకొచ్చి దాంట్లో వేస్తున్నాడు. వాళ్ళకి తెలియదు కదా నేను ఏం తీసుకుంటున్నానో. ఇక్కడైతే పిల్లల కోసం అయితే చాక్లెట్స్ అయితే తీసుకుంటున్నాను. పిల్లల బర్త్డే వస్తుందని తెలిసి చెప్పాను కదా, బర్త్డే కోసం అయితే చాక్లెట్స్ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను. కాకపోతే ఏంటంటే పిల్లలకు స్కూల్లో చాక్లెట్స్ అలో లేదనమాట. బర్త్డే రోజు పెన్స్ కానీ పెన్సిల్స్ కానీ పంచడము అని ఒక రూలు వాళ్ళ స్కూల్లో. కాకపోతే ఇవి ఇంటి దగ్గర పిల్లలకి ఇద్దామనేసి చాక్లెట్ ప్యాకెట్, బూందీ ప్యాకెట్, పేపర్ ప్లేట్స్ అయితే తీసుకున్నాను. అలానే ఇంట్లో కొన్ని ఐటమ్స్ కావాలని చెప్పిన కదా, ఇక అవి కూడా చూసి ఇక మొత్తం అయితే సదిరేసుకున్నాను. ఇంతే. మనము ఒక వస్తువు కోసం అని పోతే దగ్గర 1500 బిల్ అయింది నాది ఆ రోజు. అసలు ఎక్స్పెక్ట్ చెయ్యము. ఒకటే వస్తువు ఒక 100 రూపాయలలో పోతుంది అనుకునే లోపు అది 100 కాస్త త్రిబుల్ అవుతుంది అన్నమాట. నిజమే కదా, ఏది తీసుకోవాలన్నా అంతే రేటు. ఈ ఒక చాక్లెట్ రేటే 120 కిట్ క్యాట్. అసలు ఎట్లా చేస్తారా నాయన అన్ని పైసలు పెట్టి సామాన్లు. అసలు ఎంత రేట్ తోటి ఉంటే నార్మల్ పీపుల్స్ ఎలా బతుకుతారు చెప్పండి. మాలాంటి పేదవాళ్ళు బతకాలంటే చాలా కష్టము. అసలు నిజంగా అసలు కడుపుకు తినమా అన్నంత భయం అవుతుంది ఒక్కొక్కసారి. అంతో పని చేసుకుంటాం కాబట్టి అది వేరు, కానీ లేకపోతే ఎట్లుంటుందో ఏమో పరిస్థితి అయితే
అసలు ఆలోచిస్తేనే భయంకరంగా ఉంది. ఏమీ లేవు. కనీసం ఒక బాస్కెట్ కూడా నిండలే. కానీ అది డబ్బులు మాత్రం 1000 దాటిపోయింది బిల్లు. ఐటమ్స్ అయితే కనీసం చేతి నిండా కూడా పట్టుకునేటట్టు అయితే లేదు. అంత తక్కువ ఐటమ్స్ అయినా కానీ రేటు బీభత్సంగా ఉంది. ఇక ఇలా అయితే ఈ సండే అయితే ఫినిష్ చేసామండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.